మా మత్స్యకారు విజయవాడ గారు చెప్పారు. చాలా సంతోషం, శుభవార్త సార్. ఎందుకంటే సార్ రేపు ఈ వేట నిషేధం ఏప్రిల్ నుండి ఏప్రిల్, మే, జూన్ తర్వాత వేటలకు వెళ్తారు. కానీ మన రేవు తిక్కువలపాలెం గారు, ముచ్చాలపాలెం గారు, కలెక్టర్ మేడం గారు వేటకు వెళ్ళాలంటే చాలా ప్రమాదంతో కూడుకున్న పని. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఈ అలలకి ఎదురేగి తెప్పలు బోల్తా పడి ప్రాణ నష్టం, ఆశనష్టం సంభవిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం అయితే వేటకు పర్మిషన్ ఇస్తుంది, కానీ సముద్రం అనుకూలించగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వలస పోయే పరిస్థితి అమ్మా. అది చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమానికి మా మత్స్యశాఖ అధికారులు వాళ్ళు వెయిట్ చేయాలి. మరి ఈరోజు మా అందరికీ సంతృప్తినిచ్చే కార్యక్రమం ఏంటంటే, ఏదో ఇచ్చాము, 2 నెలలు వేట గ్యాప్ వచ్చింది, మీకు ఏదో సాయం చేశాము, ఏదో తూతూ మంత్రంలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీముని ఆయన చేతుల మీద ఇవ్వడానికి ఈరోజు నెల్లూరు జిల్లా వెళ్ళారు. ఆయన అక్కడ మొదలుపెట్టే టైంలోనే ఇక్కడ కలెక్టర్ గారు మనం కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం. అంటే మత్స్యకార సేవల ప్రోగ్రాం భాగంగా ముత్యాలమ్మ తాలూకు బీచ్లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పెందుర్తి శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారు అందరూ క్లారిటీగా చెప్పారు. మన జిల్లాలో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 1000 మంది ఫిషర్మెన్ కౌంట్ కూడా పెరిగింది. లాస్ట్ టైం మనం ఇచ్చినప్పుడు చాలా మందికి ఈ అకౌంట్ సరిగా పడకుండా, లేకపోతే మనం సచివాలయంలో డేటా ఎంట్రీ చేసినప్పుడు కొన్ని తప్పులు జరగడం వలన కొంతమందికి లాస్ట్ ఇయర్ పడకుండా పోయింది. అది ఈ సంవత్సరం మనం కరెక్ట్ చేసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నట్టు ఈసారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఈరోజు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నెల్లూరు జిల్లాలో ఇది లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు మన జిల్లాలో 13,661 మందికి మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, లాస్ట్ ఇయర్కు ముందు మనం 10,000 ఇచ్చేవారు. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000, 20,000 అయింది. 20,000 కూడా మనకి ఎప్పుడు అవసరం ఉందో ఆ టైంలో వస్తుంది. లేట్గా వచ్చినా మనకు ప్రయోజనం లేదు. మనకి ఎప్పుడు ఈ ఫిషింగ్ బ్యాన్ ఉందో అప్పుడు ఇవ్వడం వల్లనే, అంటే ఒక జబ్బు వచ్చినప్పుడు చికిత్స ఇవ్వాలి కదా, ఆ తర్వాత ఇచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి సీఎం గారు మంచి నిర్ణయం తీసుకొని మనం అందరికీ ఈరోజు ఈ స్కీమ్ ద్వారా అందరికీ విడుదల చేయడం మాకు కూడా చాలా సంతోషం. రెండవది చెత్త కనిపించకూడదు. మూడవది ఎవరైనా తాగేసి అక్కడెక్కడ తిరగకూడదు, అంతే కదా. ఈ 3 విషయాలు మనం చక్కగా ఈ ఊర్లో ఫాలో చేస్తే ఎన్టీపీసీకి వచ్చే వాళ్ళైనా సరే, పరవాడకు వచ్చే వాళ్ళైనా సరే, అచ్యుతాపురం వచ్చే వాళ్ళైనా సరే మంచి బీచ్ ఉన్నప్పుడు వస్తారు. మంచి బీచ్ ఉండాలి, బీచ్లో సేఫ్టీ ఉండాలి. పిల్లలతో వస్తారు, ఫ్యామిలీతో వస్తారు. వచ్చేవాళ్ళు ఒక 8-9 గంటల దాకా ఇక్కడ కూర్చొని వెళ్ళాలి అంటే మనమే ఒక స్ట్రాంగ్ చైతన్యమా తయారయ్యి వచ్చే వాళ్ళు సేఫ్గా వెళ్తున్నట్టు చూసుకోవాలి. మనం చూసుకుంటే వైజాగ్కి పెద్ద కాంపిటీషన్ మనమే, అంతే కదా. సో దయచేసి మీరు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.